గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు లండన్లో లవ్లీ ఫ్యామిలీ. సో ప్రెజెంట్ మేమైతే యూకేలోనే ఉన్నాము. దుబాయ్ వచ్చేసి లాస్ట్ మంత్ అక్టోబర్లో వెళ్ళాము. బట్ నాకు అసలు ఖాళీ ఉండక వీలు కుదరక నేనైతే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. యూకే వీడియోస్ అలానే దుబాయ్ వీడియోస్ మిక్సింగ్ అయి వస్తున్నాయి కదా, సో దానికోసం మీరైతే ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మేము ఆల్రెడీ దుబాయ్ విజిట్ చేసేసి ఒక 10 days మళ్ళీ యూకేకి బ్యాక్ అయితే వచ్చేసాము. ఒకటి నాకు వీలైనప్పుడల్లా పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు మేమైతే ది వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాకి అయితే వెళ్ళబోతున్నాము. నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నాతో పాటు మీరు కూడా చేసేయండి. నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే కనుక నేను మీకు ఆల్రెడీ చెప్పాను దుబాయ్ మాల్ నుంచి ఈ బుర్జ్ ఖలీఫాకి వెళ్ళడానికి ఎంట్రీ అయితే ఉంది అని. సో మేమైతే ఈరోజు మార్నింగ్ మాల్కి అయితే ఒకసారి మళ్ళీ వచ్చేసాము. అక్కడ ఫుడ్ తినేసి ఇక్కడికైతే ఎంట్రీ అయిపోయాము. సో స్టార్టింగ్ ఎంట్రీని ఇలా మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, అసలు బుర్జ్ ఖలీఫా షేప్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ విధంగా పెట్టారనమాట. సో మేమైతే టికెట్ తీసుకొని ఇప్పుడు లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము. మనం బుక్ చేసుకున్న టైంని బట్టి అలాగే ఎంతమంది వెళ్తున్నామో పీపుల్స్ని బట్టి మనకి టికెట్ అయితే అవైలబుల్ ఉంది. 100 dirhams నుంచి 165 dirhams మిడిల్లో టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అది కూడా మనకి 124 and 125th floor వరకు మాత్రమే యాక్సెస్ అనమాట. ఇంకా మనం 148th floor వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ దానికి మళ్ళీ మనం సపరేట్గా మనకి ప్రైస్ అయితే ఉంటుంది. ఈ బుర్జ్ ఖలీఫా వచ్చేసి టోటల్గా 163 floors. బట్ మనకి అంతవరకు అయితే వెళ్ళటానికి యాక్సెస్ లేదు. విజిటర్స్కి 140th floor వరకు మాత్రమే యాక్సెస్ ఇచ్చారు. బట్ మేమైతే 125th floor వరకు మాత్రమే టికెట్ పర్చేస్ చేసాము. మనకి బిల్డింగ్ లోపలికి ఎంట్రీ అవ్వడానికి ముందు కూడా ఇంకా మనం చాలా వాక్ చేయాలి. ఈ వాక్ మొత్తం కూడా మనకి అసలు ఈ బిల్డింగ్ని ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, కట్టడానికి ఎంత టైం పట్టింది, ఎంతమంది బిల్డర్స్ దీన్ని కట్టడంలో ఇన్వాల్వ్ అయ్యారు అన్నీ కూడా చాలా క్లియర్గా చూపించారు. ఈ బిల్డింగ్ కంప్లీట్ అవ్వడానికి 6 years అయితే పట్టిందంట. ఈ బిల్డింగ్కి హైయెస్ట్ పాయింట్ వచ్చేసి 163rd floorలో ఉంది. ఇది వచ్చేసి యాక్చువల్గా మెకానికల్ ఫ్లోర్ అంటారంట. అంటే లైక్ ఈ బిల్డింగ్ మొత్తానికి సంబంధించి మెకానికల్గా ఏ ప్రాబ్లం ఉన్నా అలాగే ఎలక్ట్రికల్గా ప్లంబింగ్గా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టోటల్గా ఈ 163rd floorలోనే అన్నీ కూడా క్లియర్ చేస్తారంట. సో ఓన్లీ మెకానిక్స్ మాత్రమే వెళ్ళటానికి 163rd floorకి యాక్సెస్ ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా వెళ్ళలేరు. నేను ఎలా ఫీల్ అయ్యానంటే ఈ మొత్తం అన్ని ఫ్లోర్స్ కూడా ఫుల్ షాపింగ్ ఉంటుందేమో, మనం తిరగలేమేమో అన్నట్లు చాలా ఎక్కువగా ఫీల్ అయ్యి నేనైతే వచ్చాను. బట్ డైరెక్ట్గా వయా లిఫ్ట్ మనం 125th floorకి వెళ్ళిపోతామంట. ఈ బుర్జ్ ఖలీఫాలో మనం స్టే చేయడానికి కూడా పర్ నైట్ చాలా చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. సో ఇందులో మనకి హోటల్ రూమ్స్, సూట్స్, రెస్టారెంట్స్, నైట్ క్లబ్స్, షాప్స్, పూల్స్, అలానే రెసిడెంటల్ అపార్ట్మెంట్స్, వర్క్ ఆఫీసెస్, జిమ్స్, స్పాస్ అండ్ యోగా రూమ్స్ ఇంకా చాలా చాలా ఉంటాయంట. మనం జస్ట్ 1 night ఈ బుర్జ్ ఖలీఫా హోటల్ రూమ్స్లో స్టే చేయాలి అనుకుంటే 43K per night పడుతుందంట. అది కూడా స్టాండర్డ్ రూమ్కి. ఇంకా మనం లగ్జరియస్గా ఉండాలి అనుకుంటే lakhsలో పే చేయాల్సి ఉంటుందంట. చాలా చాలా ఎక్స్పెన్సివ్. ఈ బుర్జ్ ఖలీఫా హైట్ వచ్చేసి టోటల్గా 828 meters హైట్లో ఉంది. లైక్ ఫీట్స్లో చెప్పాలంటే 2716.5 feet. సో చాలా చాలా హైట్. సో అందుకే వరల్డ్లోనే టాలెస్ట్ బిల్డింగ్ అయింది. ఈ బుర్జ్ ఖలీఫాకి లోపల టోటల్గా 160 stores వరకు అయితే ఉన్నాయి. బట్ నాకైతే ఎక్కడా కనిపించలేదు. ఉన్నాయని అయితే నేను విన్నాను. గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా నాకు తెలిసింది. బట్ నాకైతే ఎక్కడా కనిపించలేదు. మేబీ హోటల్ రూమ్స్ ఉన్న ఏరియాస్లో అటు ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ హోటల్ రూమ్స్, రెస్టారెంట్స్, రెసిడెన్సెస్, ఆఫీసెస్ అన్నీ కూడా ఉన్నాయంట. బట్ మనం తీసుకున్న టికెట్కి డైరెక్ట్గా మనకి 125th floorకి మనం లిఫ్ట్లో వెళ్ళిపోతామంట. అక్కడి నుంచి 1 floor డౌన్కి బై వాక్ మనం రావడానికి యాక్సెస్ ఉంది మనకి. ఈ బుర్జ్ ఖలీఫాని యాక్చువల్గా 2004 Januaryలో కట్టడం స్టార్ట్ చేశారు. సో ఇది కంప్లీట్గా 2010 January 4కి కంప్లీట్ అయ్యి దీన్ని అయితే ఓపెన్ చేశారనమాట. సో న్యూ ఇయర్ రోజు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా చాలా బాగుంటుందంట. December 31st fireworks అవి కూడా చాలా బాగుంటాయంట. సో ఫైనల్గా మేమైతే లిఫ్ట్స్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాము. వీడియోలో చూస్తున్నారు కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నంబర్స్ అయితే చేంజ్ అయిపోతున్నాయి. ఆ నంబర్స్ వచ్చేసి ఫ్లోర్స్ నంబర్స్. దీనికంటే ముందు మేము దుబాయ్ ఫ్రేమ్కి కూడా వెళ్ళాను. నా ప్రీవియస్ వీడియోలో మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. అది కూడా మ్యాక్సిమం more than 60 floors ఉంది.
అది కూడా మేము జస్ట్ 2 మినిట్స్లో వెళ్ళిపోయాము. చాలా చాలా స్పీడ్గా వర్క్ అవుతున్నాయి ఇక్కడ లిఫ్ట్స్ అన్నీ కూడా. మేము ప్రజెంట్ స్టే చేస్తున్న అపార్ట్మెంట్ కూడా అంతే. అది కూడా మోర్ దెన్ 30 ఫ్లోర్స్ ఉంది. చాలా చాలా మినిమం 1 మినిట్లో వెళ్ళిపోతుంటాం, అంత స్పీడ్గా వర్క్ అవుతున్నాయి ఇక్కడ లిఫ్ట్స్ అన్నీ కూడా. సో మేమైతే ప్రజెంట్ లైన్లో అయితే ఉన్నాము. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో మేమైతే ఫైనల్గా లిఫ్ట్ లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. ఓ మై గుడ్నెస్, నేను ఆ ఎక్స్పీరియన్స్ని అయితే అసలు నేను మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. నిజంగా ఒక స్కైకి మధ్యలోకి వెళ్తే ఏ విధంగా ఉంటుందో ఆ ఫీల్ అయితే వచ్చింది. టోటల్ మనం ఫ్లోర్ పైకి వెళ్ళేంత వరకు కూడా ఇలా బ్యూటిఫుల్ వ్యూ అయితే మనకి లోపల 3Dలా వేసేసారు. వీడియో మొత్తం చాలా చాలా బాగుంది. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి. స్కై వ్యూ, అలానే బిల్డింగ్స్ వ్యూ, క్లౌడ్స్, సడన్గా నైట్ వ్యూ కూడా ఒకేసారి వస్తుంది. చాలా చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు నైట్ వ్యూ వచ్చేసింది, మనం స్టార్స్ మధ్యలో ఉంటున్నట్లుగా. ఆ ఫీల్ అయితే ఆసమ్. నేను ఎక్స్పీరియన్స్ ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. చూడండి, పైకి మనం వెళ్తున్న కొద్దీ ఈ విధంగా ఉంది. చాలా చాలా బాగుంది. లిఫ్ట్లో ఉన్నంత టైం కూడా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నేను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయలేదు. చూడండి, 2 మినిట్స్ తీసాను వీడియో. మేము అప్పుడే బయటకైతే వచ్చేసాము. ప్రజెంట్ మేమైతే 124th ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి 1 స్టెప్ మనం పైకి వెళ్తే 125th ఫ్లోర్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ 125థ్కి వెళ్ళిపోయి అక్కడ చూసేసి మళ్ళీ కిందకి వచ్చి చూద్దాము. సో మేమైతే ఇప్పుడు పైకి వెళ్తున్నాము. కింద కూడా చాలా బాగుంది వ్యూ అయితే, పిక్స్ తీసుకోవడానికి అండ్ చూడటానికి కూడా. అక్కడికి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కదా, బట్ కింద వ్యూ ఒకలా ఉంది, పైనుంచి వ్యూ అనేది ఒకలా ఉందన్నమాట. స్టిల్ చాలా చాలా బాగుంది. బట్ మేమైతే దుబాయ్ ఫ్రేమ్ చూసి ఇక్కడికి వచ్చాం కదా. సో మీరు ఎవరైనా రావాలి అనుకుంటే దుబాయ్ ఫ్రేమ్ని అయితే స్కిప్ చేసేయండి, డైరెక్ట్గా దీనికే రండి. ఎందుకంటే అది కూడా మనకి ఒక 60 ఫ్లోర్స్ వరకు వెళ్తాము, దానికి మనీ స్పెండ్ చేయాలి. సో అక్కడి నుంచి వ్యూకి ఇక్కడి నుంచి వ్యూకి మనం ఇక్కడ నుంచి చూసే వ్యూ ఇంకా బెటర్ కదా. ఎందుకంటే 60 ఫ్లోర్ మనం ఇట్స్ వేస్ట్ అనిపించింది నాకైతే. సో దానికోసం మనీ మీరు వేస్ట్ చేసుకోవద్దు. నేను మీకు ఇది చెప్పాను. దీనికి దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళే బదులు పామ్ జుమేరా కూడా ఉంది, దాని వ్యూ ఇంకా బాగుంటుందంట. లైక్ ట్రీ షేప్లో ఉంటుందంట బిల్డింగ్స్ అన్నీ కూడా. దానికి మనీ అయితే మీరు ఎఫర్ట్ చేసుకోవడం బెటర్. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, బిల్డింగ్స్ అన్నీ ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. చాలా చాలా బాగుంది ఈ ఫీలింగ్ అయితే. బట్ అక్కడికి వెళ్ళి దాని తర్వాత ఇక్కడికి రావడం వల్ల మాకు అంత డిఫరెంట్ ఏం అనిపించలేదు. లైక్ చాలా కొద్దిగా డిఫరెంట్ మాత్రమే అనిపించింది. సో మీరెవరో ఆ మిస్టేక్ అయితే చేయొద్దు. సేమ్ దుబాయ్ ఫ్రేమ్లో కూడా ఇలానే గ్లాస్ ఎఫెక్ట్ అయితే ఉంది, గ్లాస్పై వాక్ చేయడం ఉంది ఇక్కడ. సేమ్ దుబాయ్ ఫ్రేమ్లో కూడా అలానే ఉంది, మనం గ్లాస్పై వాక్ చేయొచ్చు. లైక్ కింద నుంచి వ్యూ ఏ విధంగా ఉందో కనిపిస్తుంది. బట్ దుబాయ్ ఫ్రేమ్లో మనం వాక్ చేసేది చాలా భయంగా అనిపించింది నాకైతే. కింద డైరెక్ట్ వ్యూ మనకి కనిపించిపోతుంది చాలా క్లియర్గా. బట్ ఈ బుర్జ్ ఖలీఫాలో మిర్రర్ వాక్ వచ్చేసి అంత భయం అనిపించలేదు. బట్ సడన్ గ్లాస్ బ్రేకింగ్ ఎఫెక్ట్ అయితే వేస్తున్నారు, దానికి నేనైతే కొంచెం భయపడ్డాను సడన్గా. అసలు ఎన్ని డిఫరెంట్ షేప్స్ బిల్డింగ్స్ ఉన్నాయో అన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ బిల్డింగ్ పైన చూస్తుంటే ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా చిన్న చిన్నగా, అసలు అవి కూడా చాలా పెద్ద బిల్డింగ్సే. బట్ స్టిల్ అక్కడి నుంచి చూస్తుంటే అవన్నీ చాలా చిన్న చిన్న బిల్డింగ్స్లా కనిపిస్తున్నాయి. మనం చూస్తున్న బిల్డింగ్స్ అన్నీ కూడా మోర్ దెన్ 30 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్సే. బట్ స్టిల్ ఇక్కడ నుంచి మనకైతే చాలా చిన్న బిల్డింగ్స్లో కనిపిస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, దుబాయ్లో రోడ్స్ అంటే చాలా చాలా వైడ్గా ఉంటాయి. యూకేతో పోల్చుకుంటే చాలా డబల్ ట్రిపుల్ వైడ్. మనం 140, 150 స్పీడ్లో వెళ్తున్నా కూడా మనకి 30, 40లో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మీరు ఇంకా ఆలోచించవచ్చు, అంత వైడ్గా రోడ్స్ ఉండడం వల్ల మనం ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా మనకు అసలు తెలియట్లేదు. అండ్ అలాగే వేస్ట్ చూస్తున్నారు కదా, కింద మనకి లైన్స్లా కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్, అవన్నీ కూడా వెహికల్స్ వెళ్ళే వేసే. ఎంత క్లమ్జీగా ఉన్నాయి చూస్తున్నారు కదా వేస్. మనం బై కార్ జర్నీ చేస్తున్నప్పుడు కూడా మనకు అలానే అనిపిస్తుంది. ఏ రూట్లోంచి ఏ రూట్లోకి వెళ్ళిపోతున్నామో కూడా అర్థం కాదు. మ్యాప్స్లో కూడా అంత సరిగా అప్డేట్ అవ్వలేదు. కొన్ని రూట్స్ అయితే ఇంకా రాంగ్ వేలోనే చూపిస్తున్నాయి. మేమైతే డే 1 ½ అన్ అవర్ వెళ్ళాల్సిన జర్నీ 1.5 అవర్ వెళ్ళాము. అంత టైం పట్టేసింది ఈ రోడ్స్ కొంచెం కొత్తగా అనిపించడం వల్ల. దట్టు వైడ్ అండ్ అలానే చాలా క్లమ్జీ రూట్స్ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం మిస్ అయిపోతూ ఉంటాము. ఎంత డైలీ ట్రావెల్ చేసినా మనమైతే కార్ జర్నీ మనకి ఖచ్చితంగా మ్యాప్ ఉండాల్సిందే దుబాయ్లో అయితే మాత్రం.
రూల్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయంట. చాలా చిన్న మిస్టేక్కి కూడా ఫైన్స్ చాలా ఎక్కువగా మనం కట్టాల్సి ఉంటుందంట. సో మేము వెళ్ళిన మంత్లో అయితే ఫుల్ సమ్మర్ అనమాట. సో ఇలాంటి ఇన్సైడ్ ప్లేసెస్లోనే కానీ అవుట్ సైడ్ అయితే మేము అస్సలు ఏమీ విజిట్ చేయలేకపోయాము. మోర్ దెన్ 3 hours అక్కడే మేము పిక్స్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అక్కడే స్పెండ్ చేసాము. 124 అండ్ 125 ఫ్లోర్స్లోకి తిరుగుతూ స్పెండ్ చేసాము. మనకి వెళ్ళంగానే మంచిగా పిక్స్ అయితే తీసేస్తారు. మళ్ళీ ఎండింగ్ మనం వెళ్ళిపోయే టైంలో చేసి మనకి అవే సేల్ చేస్తూ ఉంటారనమాట. 100 dirhams 200 dirhams అలా చెప్పి. మేమైతే వాళ్ళు సెల్ చేసిన పిక్స్ని అయితే ఏం తీసుకోలేదు. బట్ మేము డెజర్ట్ సఫారీలో తీసుకోకుండా చాలా మిస్టేక్ చేసామని ఒక రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే డెజర్ట్ సఫారీలో చాలా చాలా బాగుంది. వీటన్నిటి ఎక్స్పీరియన్స్ కంటే అది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. కింద మీరు చూస్తున్నారు కదా ఎంఆర్ ప్రాపర్టీస్. మ్యాక్సిమం దుబాయ్లో ఎంఆర్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ. ఈ బుర్జ్ ఖలీఫాని కూడా ఎంఆర్ ప్రాపర్టీస్ వాళ్ళే బిల్డ్ చేశారు. ఇది వచ్చేసి ఫ్లోర్కి ఇంకొక వైపు వెళ్తే వ్యూ అనమాట. ఇక్కడ చాలా క్లోజ్గా బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇటు కూడా వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి చాలా పిక్స్ అయితే తీసుకున్నాము. నేను వీడియోకి ఎండ్లో మా పిక్చర్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. కింద నుంచి వెళ్ళే వెహికల్స్ కూడా మనకి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. నేను చెప్పాను కదా ఈ బుర్జ్ ఖలీఫాకి ఎంట్రీ కూడా మనకి దుబాయ్ మాల్ లోపల నుంచే ఉంది అని. ఆ మాల్ కూడా కింద చూస్తున్నారు కదా, ఈ కిందే ఉంది. వీడియో కొంచెం సైడ్ అయితే ఉంది. సో ఇది హైట్ ఉండదు, సో ఫ్లాట్గా ఉంటుంది దుబాయ్ మాల్ వచ్చేసి. సో అది కూడా మనకి ఇక్కడ నుంచి క్లియర్గానే కనిపిస్తుంది. బట్ నా వీడియో సరిగా క్యాప్చర్ అయితే చేయట్లేదు. సో లాంగ్ ఇంకా మీరు బ్యాక్కి వీడియో చూస్తున్నట్లయితే ఇంకా స్టిల్ ఇంకా అప్డేట్ అవ్వడానికి చాలా చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. చాలా డిజర్ట్ ఏరియా ఉంది. చాలా బ్యాక్ సైడ్ ఇంకా మీరు చూస్తున్నట్లయితే ఇంకా ఫ్రంట్కి ఇంకా డెవలప్ అవుతూ ఉంది. నేను చెప్పాను కదా ఇంకో కమింగ్ 10 years మనం వచ్చినా కూడా స్టిల్ మనం చూడటానికి ఇంకా కొత్త ప్లేసెస్ అయితే వస్తూనే ఉంటాయి. దుబాయ్లో అయితే అంత ఓపెన్ ప్లేస్ ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్కైనా షాపింగ్స్ అనేవి కామన్గా ఉంటాయి కదా. సో అలానే ఇక్కడ కూడా లైట్గా షాపింగ్స్ కెఫేస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. బట్ ప్రైజెస్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నేను చెప్పాను కదా మిర్రర్ వాక్ ఇదే అనమాట. సో దుబాయ్ ఫ్రేమ్లో ఉన్నంత భయంగా అయితే ఇది అనిపించలేదు. ఎందుకంటే అంత క్లియర్గా మనకు కిందకి కనిపించట్లేదు. సడన్గా మిర్రర్ బ్రేకింగ్ ఎఫెక్ట్ అయితే వేస్తున్నారు, అప్పుడు భయం వేస్తుంది. నేను సేమ్ దుబాయ్ ఫ్రేమ్లోలానే ఉంటుందేమో అని స్ట్రైట్గా నడుచుకొని వచ్చేస్తుంటే సడన్గా ఆ ఎఫెక్ట్ అయితే వేశారు. నాకు చాలా భయం అనిపించింది. బట్ నెక్స్ట్ 2 walks తర్వాత ఆ మిర్రర్ పైన నించొని చూస్తున్నాను ఆ ఎఫెక్ట్ ఎప్పుడు వేస్తారా మళ్ళీ చూద్దాము అన్నట్టు. బట్ సర్టెన్ టైమ్స్లో మాత్రమే అది ఆన్ చేస్తున్నారు. నాకు ఆ ఫియర్ కూడా పోయింది. సో 125th ఫ్లోర్ నుంచి వ్యూ అయితే చూసేశారు కదా. ఇప్పుడు మనం 124th ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ కూడా వ్యూ అయితే చాలా బాగుంది. పిక్చర్స్ తీసుకోవడానికి కూడా బాగుంది. లైక్ స్మాల్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి 24th ఫ్లోర్లో. బై స్టెప్స్ మనం 4th ఫ్లోర్కి 25th ఫ్లోర్కి మనం బై స్టెప్ వాక్ చేసేయచ్చు. అంత డిఫరెంట్ అయితే ఏమనిపించలేదు, జస్ట్ 1 ఫ్లోరే కాబట్టి. బట్ ఇక్కడ కూర్చొని మనం పిక్స్ తీసుకోవడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి కానీ అంతా చాలా బాగుంది. 25th ఫ్లోర్ కంటే 125th ఫ్లోర్ కంటే 124th ఫ్లోర్లో మనకి పిక్స్ తీసుకోవడానికి కానీ అన్నిటికీ కూడా చాలా బాగుంది. వ్యూ అంతా కూడా చాలా బాగుంది. సో అక్కడి నుంచి ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. నేను చెప్పినట్లుగా వెహికల్స్ అన్నీ నార్మల్, అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. వ్యూ పిక్స్ తీసుకోవడానికి అయితే కొంచెం బాగుంది. కానీ మిర్రర్ దగ్గరికి వెళ్ళి కిందకి చూస్తుంటే కొంచెం భయంగానే అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతున్నట్టుగా అలా. సో మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము, కిందకి వెళ్ళిపోతున్నాము. లిఫ్ట్లో కిందకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే మనకి వ్యూ ఉందో సేమ్ అలానే కిందకి వెళ్ళేటప్పుడు కూడా మనకి వ్యూ అయితే ఉంది. చాలా చాలా బాగుంది. ఈ లిఫ్ట్లో వ్యూ అయితే మాత్రం ఆసమ్, అసలు చాలా చాలా బాగుంది.
ప్లెజెంట్గా చాలా మంచి మ్యూజిక్ అయితే పెట్టారు. సో ఇప్పుడు మనం మళ్ళీ దుబాయ్ మాల్లోకి వెళ్ళిపోతామన్నమాట కిందకి. ఇప్పుడు అయితే మనం కిందకైతే వచ్చేసాము. ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ అయితే జరుగుతుంది. బుర్జ్ ఖలీఫాకి కింద దుబాయ్ మాల్లోనే మనకి ఎవ్రీడే 6 నుంచి 11 వరకు ఉంటుందంట. ఈవినింగ్ ఒక 5 మినిట్స్ ఈ వాటర్ షో అయితే ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఈవినింగ్ 6 నుంచి 11 లోపు ఎవ్రీ 30 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్ ఈ వాటర్ షో అయితే ఉంటుంది. ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. చాలా చాలా బాగుంది. అండ్ అలాగే ఈవినింగ్ షోసే కాకుండా ఆఫ్టర్నూన్ షోస్ కూడా ఉన్నాయి. డైలీ 1 to 1:30 వరకు ఉంటుందట. బట్ ఫ్రైడేస్ మాత్రం 1:30 నుంచి 2 PM వరకు ఉంటుంది. ఇది ఇలా డే వ్యూ కంటే నైట్ వ్యూలో ఈ వాటర్ ఫౌంటైన్స్ ఇంకా చాలా బాగుంటుందంట. లైటింగ్స్ పెట్టి ఈ షో చేస్తారంట. చాలా చాలా బాగుంటుంది. ఆ లుకింగ్ కూడా చాలా బాగుంటుందంట. బట్ మేమైతే డేలో వచ్చాం కాబట్టి డేలోనే చూస్తున్నాము. బట్ డేలో కూడా చాలా బాగుంది. అసలు నించోడానికి కూడా ఎక్కడ స్పేస్ లేదు, అంతగా ఉన్నారు జనం అయితే. వరల్డ్లోనే ఈ దుబాయ్ ఫౌంటైన్ షో అనేది టాలెస్ట్ పర్ఫార్మింగ్ ఫౌంటైన్ షో అంట. ఓవర్ 900 feet లెంత్లో ఈ ఫౌంటైన్ షో అయితే జరుగుతుంది. మేమైతే బుర్జ్ ఖలీఫా నుంచి కిందకి రావడానికి అయితే లేట్ అయిపోయింది. సో కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ మాల్లో ఫుడ్ తిని ఈ బయటికి వచ్చే టైంకి లేట్ అయిపోయింది. మేము జస్ట్ 1 to 2 minutes మాత్రమే ఈ షోని చూడగలిగాము. సో ఆ 2 minutes షో కూడా చాలా బాగా ఎంటర్టైనింగ్గా అనిపించింది. సో ఫైనల్గా ఇదండి నా బుర్జ్ ఖలీఫా అలాగే దుబాయ్ వాటర్ ఫౌంటైన్ షో వీడియో అనమాట కంప్లీట్గా. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. నా వీడియోని చూసి మీరు కూడా బాగానే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఒకవేళ మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ ఈ ప్లేసెస్ని కానీ విజిట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ని కూడా నాతో షేర్ చేయండి కమెంట్ రూపంలో. టైం కుదరక వీడియోస్ అయితే డిలే అయిపోతున్నాయి. సో ఇంకా చాలా దుబాయ్లో మేము విజిట్ చేసిన ప్లేసెస్ని అయితే పోస్ట్ చేయడానికి చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయి. మెల్లిమెల్లిగా ఒకటి నేనైతే పోస్ట్ చేస్తాను. సో మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రజెంట్ మేమైతే యూకేలోనే ఉన్నాము. ఒక పర్సన్ ఎవరో నాకు టెక్స్ట్ చేశారు, లైక్ మెసేజ్ కమెంట్ చేశారు, మీరు స్టిల్ దుబాయ్లోనే ఉన్నారా అన్నట్టు. సో మేమైతే ఇప్పుడు దుబాయ్లో లేమండి, మేమైతే యూకే వచ్చేసాము. బట్ నాకు టైం కుదరక నేను లేట్గా ఒకటి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్.